వెల్కమ్ టు న్యూస్ అడ్డా. ఇటీవల జరిగిన పరిణామాలు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్, రేవంత్ రెడ్డి వర్సెస్ కిషన్ రెడ్డి. గేమ్ నడుస్తుంది? పొలిటికల్ గేమా? ఎలాంటి గేమ్ నడవబోతున్నది? ఎవరిని పక్కకు తప్పించే రాజకీయాలు ప్రారంభమయ్యాయి? రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డి ఆడుతున్న గేమ్ ఏంటి అంటే కేవలం కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అనే విధంగానే ఉండాలనే దాంతో తెలంగాణ రాజకీయాలు అటువైపు మళ్లించాలనే ఈ గేమ్ను ఆడబోతున్నారా? నిజంగా బీఆర్ఎస్ పరిస్థితి అంటే బీఆర్ఎస్ అనే మాటను ఎత్తకుండా ఆ వైపుగా ఇద్దరు కలిసి రాజకీయాలను తీసుకుపోతున్నారా? తెలంగాణ రాజకీయాల్లో ఆరోపణలు ప్రత్యారోపణలతో మరోమారు వేడి రాజుకుంది. తెలంగాణ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డిల మధ్య ఓ రేంజ్లో మాటల యుద్ధం జరుగుతున్నది. ఉప్పల్లో జరిగిన అధికారిక కార్యక్రమంలో పాలు పంచుకున్న సందర్భంగా రేవంత్ రెడ్డి మూసీ ప్రక్షాళన వేదికగా కిషన్ రెడ్డిపై సంచలన ఆరోపణలు గుప్పించారు. రేవంత్ చేసిన వ్యాఖ్యలు విన్న కిషన్ రెడ్డి కూడా ఓ రేంజ్లో ఫైర్ అవుతూ రేవంత్ తీరుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వెరసి ఇద్దరు కీలక నేతల మధ్య వాదోపవాదాలు జరిగి ఇరు పార్టీల్లో వేడి రాజుకుంది. మూసీ ప్రక్షాళనకు కేంద్రంలోని బీజేపీ సర్కార్ అడ్డుకుంటుందని రేవంత్ ఆరోపించారు. మూసీ కలుషితాల వల్ల హైదరాబాద్తో పాటు నల్గొండ జిల్లా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్న రేవంత్, ఈ కారణంగానే తమ ప్రభుత్వం మూసీ ప్రక్షాళనకు నడుం బిగించిందని చెప్పారు. కేంద్ర క్యాబినెట్లోని తెలంగాణకు చెందిన ఓ సీనియర్ నేత, పెద్ద నేత మూసీ ప్రక్షాళనకు అడ్డుకుంటున్నారని పరోక్షంగా కిషన్ రెడ్డిని ప్రస్తావించారు. మూసీ ప్రక్షాళనకు చేసి తీరుతానన్న రేవంత్ దానిని కిషన్ రెడ్డి ఎలా అడ్డుకుంటారో చూస్తారని సవాల్ విసిరారు. అంతేకాకుండా తెలంగాణ ప్రజల మీద ప్రేమ ఉంటే మూసీ ప్రక్షాళనకు కేంద్రం నుంచి అనుమతులతో పాటు నిధులను కూడా తీసుకురావాలని ఆయన కోరారు. అక్కడితోనే ఆగని రేవంత్ తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్న కిషన్ రెడ్డికి ఈ నెల 15 తర్వాత అస్సలు సిసలు సినిమా చూపిస్తానని, కిషన్ రెడ్డి సంగతి చూస్తామని హెచ్చరించారు. మూసీ ప్రక్షాళనకు కేంద్రం నుంచే కిషన్ రెడ్డి అనుమతులు తీసుకొని రావాలన్న రేవంత్, లేని పక్షంలో తెలంగాణ ప్రజల ఆగ్రహానికి కిషన్ రెడ్డి గురికాక తప్పదని వార్నింగ్ ఇచ్చారు. తనను ఎవరూ ఏమీ చేయలేరని కిషన్ రెడ్డి అనుకుంటున్నారన్న రేవంత్, ప్రజల ఆగ్రహానికి గురైన ఏ ఒక్క నేత కూడా బతికి బట్ట కట్టిన దాఖలాలు లేదన్నారు. రీజనల్ రింగ్ రోడ్డు అనుమతుల కోసం 50 సార్లు ఢిల్లీ వెళ్ళి ప్రధానిని కలిశానన్న రేవంత్, తెలంగాణ సమస్యల పట్ల కిషన్ రెడ్డి నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి తనను టార్గెట్ చేస్తూ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో కిషన్ రెడ్డి కూడా ఘాటుగానే స్పందించారు. రేవంత్ తనను బెదిరించే రీతిలో సాగుతున్నారన్న కిషన్ రెడ్డి, ఈ తరహా తాటాకు చప్పుళ్లకు తాను భయపడబోనని తెలిపారు. త్వరలోనే దళితులు, బీసీలు రేవంత్ ఇంటిని ముట్టడిస్తారని ఆయన జోస్యం చెప్పారు. ప్రజల ఆగ్రహానికి గురయ్యేది తాను కాదన్న కిషన్ రెడ్డి, రేవంతే ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదన్నారు. రేవంత్లా తాను పార్టీలు మారిన వ్యక్తిని కాదని ఆయన సెటర్ల మీద సెటైర్లు స్పందించారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలని రేవంత్ కలలు కంటున్నారన్న కిషన్ రెడ్డి, ఈ జీవితంలో రాహుల్ గాంధీ ప్రధాని కాలేరని సంచలన వ్యాఖ్యలు చేశారు. కావాలంటే రాసి పెట్టుకోండి, రాహుల్ ప్రధాని అయ్యే అవకాశమే లేదని ఆయన చెప్పారు. మొత్తంగా ఇద్దరు కీలక నేతల ఆరోపణలు ప్రత్యారోపణలతో తెలంగాణ రాజకీయం వేడివేడిగా కొనసాగిందని చెప్పవచ్చు.